హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి జోధ్పూర్ నుంచి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 8th ఏప్రిల్ నుంచి 7th మే వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, మళ్ళీ హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ చూడండి, పోస్టులు అయితే రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేస్లో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బయో సైన్స్ బయో ఇంజనీరింగ్ విభాగంలో ఇక్కడ చూడండి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్, అలాగే మీకు ఒకవేళ మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ పక్కన మీకు లెవెల్ ప్రకారం శాలరీ, బేసిక్ శాలరీ కూడా ఉన్నాయి. లెవెల్ 3, లెవెల్ 5 ప్రకారం కొన్ని పోస్టులు. అండ్ ఇక్కడ చూడండి, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు అనేటివి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనేది 2 పోస్టులు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనేది 5 పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క విభాగంలో ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని విభాగంలో పోస్టులు అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ అన్ని పోస్టులకు సంబంధించి. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు. అలాగే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కింద, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ కింద అన్ని రకాల కింద పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిజిక్స్, అలాగే లైబ్రరీ ఆర్ట్స్, మరియు ఇక్కడ అదర్ టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, మేనేజరు, వర్క్షాప్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం కామన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉన్న వాళ్ళు, ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 20 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ ఉన్నా. ఇక్కడ మీకు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి బీఈ బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీలో 50% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు అయితే 3 years డిప్లొమా చేసిన వాళ్ళు 55% ఉండి ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 30 సంవత్సరాల వరకు కూడా మీకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. అన్నీ చెప్పలేను, చాలా పోస్టులు ఉన్నాయి. వాటి క్వాలిఫికేషన్ కూడా అన్నీ చెప్పాలంటే వీడియో లెంత్గా అయిపోద్ది. ఇక్కడ చూడండి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి బీటెక్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ, 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా 55% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ. ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంటు, వర్క్షాప్ మేనేజర్, ఇక్కడ పోస్టులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ఇక్కడ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అప్లై చేసుకోవడానికి వీలైంది. వీటికి బ్యాచిలర్ డిగ్రీ పోస్టులు 50% ఉంటే సరిపోతే. మీకు కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ మాత్రం బ్యాచిలర్ డిగ్రీతో పాటు మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి వయసు వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమిలేయర్కి 3 సంవత్సరాలు అయితే రిజర్వేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అప్లికేషన్ అనేది 1000 రూపాయలు అనేది ఉంది ఏదైతే లెవెల్ 10 మరియు ఎబోవ్ పోస్టులకి. అండ్ 500 రూపీస్ అనేది ఇక్కడ చూడండి మీకు లెవెల్ 10 కంటే తక్కువ ఉన్న పోస్టులకి. అండ్ ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళకి కొంచెం ఫీజు ఎక్కువ ఉంది, చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఒక ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ అసిస్టెంట్ పోస్టులకు అలాగే కంప్యూటర్ టెస్ట్ కూడా మీకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 7th మే వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.